హే గాయస్, ఎలా ఉన్నారు? సో టుడే మన డేట్ వచ్చేపాటికి మే 12th. సో టైం వచ్చేపాటికి ఈవినింగ్. సో యాక్చువల్గా మార్నింగ్ వీడియో పెట్టాల్సింది, బట్ డ్యూ టు సమ్ టైం డిలే మార్నింగ్ అయితే వీడియో పెట్టలేకపోయా, బట్ ఈవినింగ్ అయితే పెడుతున్నా. సో ఫస్ట్ నేను డిస్క్లైమర్ ఇస్తున్నా గైస్. సో ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది నా నాలెడ్జ్ మీద నేను బేస్ చేసుకొని చేస్తున్నా, అండ్ ఇది డిస్కషన్ పర్పస్, అండ్ డోంట్ డూ బ్లైండ్ ట్రేడింగ్ అనమాట. స్టాక్ మార్కెట్లో ఎవరిని ఫాలో అవ్వకూడదు. సో మీరు బిగినర్ అయితే కన్నా సో క్రాస్ చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ని. సో ఒకరు కాల్స్ ఇస్తే సో ఇంకో కాల్స్ మీరు క్లియర్ చెక్ చేసుకోండి, అండ్ లెవెల్స్ కూడా, ఎస్పెషలీ చార్ట్ అనాలిసిస్ అనేది మీరు క్లియర్గా నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసే మనీ సో మీరు రికవర్ చేయలేకపోతే సో ఆ మనీని మీరు ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయకండి. సో మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు అంత మనీని ఇన్వెస్ట్ చేసుకోండి. సో మోర్ దాన్ దట్ ఎప్పుడు ఎఫర్ట్ అయితే చేయకండి. సో ట్రై చేయకండి, ఎందుకంటే లాస్ అయితే సో ఎవరు మీకు రీబ్యాక్ అయితే చేయరు. ఈవెన్ కంపెనీ వాడు కూడా మీకు రీపే అయితే చేయరు. ఇది ఓకే. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనకి అగైన్ ఈరోజు నేను టాటా మోటార్స్ మీద ట్రేడ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్. సో మార్నింగ్ నేను టోటల్ 65 క్వాంటిటీ అయితే పెట్టాను, బట్ అదైతే రిజెక్ట్ అయ్యింది. సో ఎందుకంటే ఇన్సఫిషియన్స్ ఫండ్ వల్ల. సో నెక్స్ట్ టైం నేను 60 క్వాంటిటీస్ తీసుకున్నా. సో ఎంటర్ప్రైజ్ వచ్చేపాటికి నాకు 321. సో నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసింది 326 యాక్చువల్లీ, బట్ కొంచెం సేఫర్ జోన్, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఇక్కడికి 4 పాయింట్స్ అయితే వచ్చినాయి. సో నియర్లీ 4 పాయింట్స్ ప్లస్ వచ్చింది ఇక్కడికి. సో ఈక్విటీ మార్కెట్లో సో పర్ డే 4 పాయింట్స్ అంటే చాలా బెనిఫిట్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు టాటా మోటార్స్, సో దీని ప్రైస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది సో నియర్లీ 340 ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో గోయింగ్ లైక్ 1 or 2 days. ఈరోజు ఆల్మోస్ట్ మనకి 336 వరకే వెళ్ళింది అది, బట్ దానికి నేను ఆర్డర్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు. సో నేను ఎంటర్ అయిన టైం వచ్చేపాటికి 9:41, అండ్ నేను ఎగ్జిట్ అయిన టైం వచ్చేపాటికి 12:17. సో ఆల్మోస్ట్ ఒక 3 hours. సో నేను ఆర్డర్ అయితే పెట్టేసినా, అండ్ ఈరోజు స్టాప్ లాస్ అయితే పెట్టలేదు, ఎందుకంటే ఇది పాజిటివ్ ట్రెండ్లో ఉంది. సో సమ్వాట్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. సో ఈ స్టాక్ అయితే రిస్క్ పెరుగుతుంది మనకని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో టాటా మోటార్స్ అయితే నేను టాటా మోటార్స్ అయితే నేను పర్చేస్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగింది ప్లాన్ అనేది. సో ఇట్స్ సాఫీగా అయిపోయింది, అంటే లాసెస్ ఎక్కడ రాలేదు, సో స్టాప్ లాస్ కూడా ఎక్కడ రాలేదు. ఈవెన్ అప్లికేషన్ కూడా నాకు ఇక్కడ క్రాష్ అవ్వలేదు. రోజు నార్మల్గా క్రాష్ అవ్వదు, బట్ సమ్ కేసెస్ చెప్పలేము అది. సో బల్క్ యూజర్స్ ఎక్కువ యూజ్ చేసే కొద్దీ సో అక్కడ మేబీ సమ్ డిస్టర్బెన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంజల్ ప్రోగ్రామ్లో ఇంతవరకు అయితే నేను అబ్జర్వ్ చేసింది సో అదైతే ఇంతవరకు నేను టెస్ట్ చేయలేదు. అదర్స్ గురించి నాకు తెలియదు. సో నేను యూజ్ చేస్తున్న టైం ప్రకారం నేను యూజ్ చేస్తున్న దాంట్లో ఇంతవరకు నేను అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఫేస్ చేయలేదు. సో ఇప్పుడు మనం వెళ్ళి మనం స్టాక్ ఎక్కడ మంది, సో టాటా మోటార్స్ని ఎలా ఐడెంటిఫై చేశానని మీకు చెప్తాను గెస్ట్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ టాటా మోటార్స్. సో ఇది టాటా మోటార్స్ స్టాక్ గైస్. సో ఇది మనకు చార్ట్. ఓకే, సో ఇది మన చార్ట్. సో టైం ఫ్రేమ్ వచ్చేపాటికి ఆల్మోస్ట్ బిఫోర్ 1 hour, అండ్ అరే ఒక్క నిమిషం గైస్. సో క్రాస్ ఓవర్ తీసుకుందాం, అండ్ డిస్ప్లే మనకి క్యాండిల్ స్టిక్స్ ఉంటే క్లియర్గా తెలుస్తుంది. సో ఒక్కొక్కరు అనాలిసిస్ చేసేది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో కొంతమంది ఇక్కడ మనకి డిస్ప్లే ఉంది కదా, సో క్యాండిల్స్ తీసుకుంటారు, కొంతమంది బార్స్ తీసుకుంటారు, కొంతమంది లైన్స్ తీసుకుంటారు, కొంతమంది హాలో క్యాండిల్స్ తీసుకుంటారు. సో ఎవరి ప్రిఫరెన్స్ వారిది. సో నేనైతే క్యాండిల్ స్టిక్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ఈరోజు, అండ్ ఇంకా మనకి 1 day ఇది 5 days ఫ్రేమ్. సో ఇది 1 day, మనకి టైం ఫ్రేమ్ 1 hour, 1 day ఫ్రేమ్ 1 hour ఇది. సో ఇక్కడ చూడొచ్చు మనకి 0428. సో ఏప్రిల్ నుంచి కనబడుతుంది ఇది. మనం ఈరోజు ఒకటి చూద్దాం, 11, 12. సో ఇక్కడ 10 o'clockకి అంటే ఆల్మోస్ట్ మనకి 9:15 స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది. సో 10 o'clockకి క్యాండిల్ అయితే క్లోజ్ అవుతాయి 10:15కి. సో ఇక్కడ 10, 11, 12, 1, 2, 3. ఓకే, సో నేను 9:47కి ఎంటర్ అని చెప్పాను కదా. సో నేను 9:47కి యాక్చువల్గా 319.5 దగ్గర నేను ఆర్డర్ అయితే పెట్టాను ఫస్ట్ టైం, బట్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఆ టైంకి మనకి ఆల్మోస్ట్ అది 320.50 అయితే క్రాస్ అయిపోయింది. సో 320.50 ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కాబట్టి
అండ్ నెక్స్ట్ నేను 320.8 దగ్గర కూడా పెట్టాను. సో బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది అట్లనే కంటిన్యూ అప్లో వెళ్ళిపోయింది ఈరోజు. సో నేను అందుకే 321 దగ్గర ఆర్డర్ పెట్టండి, ఎగ్జిక్యూట్ అయింది. సో 321 ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో ఇది కంటిన్యూస్ 3 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్తో వచ్చింది. అండ్ 4th క్యాండిల్ వచ్చేపాటికి మీరు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 12 టైంలో సో ఇట్స్ రీచెస్ అరౌండ్ 335 దాటి వెళ్ళిపోయింది. సో మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేపాటికి 336. సో 336 అయితే ఈరోజు టచ్ అయింది. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఇది 345 ప్లస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో యాక్చువల్గా ఇది 326 బ్రేక్ అవ్వకపోతే సో కొంచెం డౌన్ వచ్చేది. బట్ 326 ఆల్రెడీ బ్రేక్ అయింది కాబట్టి సో ఇది అప్రాక్సిమేట్ నేను ఈరోజు ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ వచ్చేపాటికి 328 to 330 అనుకున్నా. బట్ ఇది ఇంకా ఎక్కువ లైక్ 336 వరకు వెళ్ళింది ఈరోజు మనకి టాటా మోటార్స్ ప్రైస్ అయితే. అండ్ మీరు ఇంట్రాడే చేసేటప్పుడు మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది సో ఫస్ట్ మీరు 15 minutes ఫ్రేమ్ తీసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు 9:15 to 10:15 మధ్యలో ఉంటే సో ప్రిఫర్ 15 minutes. సో డోంట్ గో విత్ 1 minute or 5 minutes చార్ట్, ఎందుకంటే మనకి ఫ్లక్చుయేషన్స్ చాలా హెవీగా ఉంటాయి. 15 minutes, 30 minutes and 1 hour విల్ బీ ఎనఫ్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్. అండ్ ది పర్టికులర్ టు 1 hour ట్రేడింగ్లో 1 hour ట్రేడింగ్ లెవెల్లో 15 minutes, 30 minutes అండ్ 1 hour. సో 1 hour అనేది మ్యాక్సిమం మనకి కంప్లీట్ డేకి వస్తుంది కాబట్టి సో మీరు 15 minutes to 30 minutes ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది నా సజెషన్. సో మీకు ఇంకా నాలెడ్జ్ ఉంటే సో యూ కెన్ గో విత్ 1 minute లేదంటే 5 minutes షార్ట్స్ కూడా మీరు అనాలిసిస్ చేసుకొని ఈజీగా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకా టుమారో వచ్చేపాటికి మనకి ఇది 326 స్టెబిలైజ్ అయితే సో అబౌవ్ 326 దగ్గర స్టాండ్ తీసుకుంటే సో వితిన్ 1 or 2 daysలో ఇది లైక్ 340 ప్లస్ లేదంటే 345 ప్లస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి టాటా మోటార్స్కి. సో పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది, ఎందుకంటే 2 days నుంచి మీరు చూసుకుంటే సో నిన్న కూడా నేను ట్రేడ్ చేశాను. సో నిన్న 308 సంథింగ్ ఏదో వాల్యూ వచ్చింది. సో నిన్న 308 ఎంతో ఉంది ఇది. బట్ ఈరోజు మనకు చూసుకుంటే 336 వరకు వెళ్ళింది ఇది. సో నిన్న ప్రాఫిట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి నిన్న 120 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ అని చెప్తున్నా. ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అయితే సో 160 రూపీస్ వచ్చింది మనకి. 165 అరౌండ్ 165 రూపీస్ ఏమో వచ్చింది మనకి. ట్యాక్సెస్ అండ్ చార్జెస్ అన్ని కట్ చేస్తే 112 రూపీస్ అయితే మనకి క్రెడిట్ అయితే అయింది. సో ఈరోజు మనకి 265 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్ కూడా మీకు చూపిస్తాను నేను. 265 సో మనకి రిపోర్ట్స్లో ఉండొచ్చు ఇది. సో రిపోర్ట్స్లోకి వెళ్తున్నా. ఫైనాన్షియల్ ఇది మనకి డేట్ May 12th సెగ్మెంట్, ఆల్ సెగ్మెంట్స్, రిపోర్ట్ టైప్ ట్రేడ్ హిస్టరీ, ప్లీజ్ సెలెక్ట్ ఎక్స్చేంజ్, NSE, రిపోర్ట్ టైప్ సెటిల్మెంట్. సో నేను ఇది ఫస్ట్ డే లైక్ నిన్న 11th. సో 10th నేను చేసింది సో IDFC అయితే చేశాను ఆ రోజు. బట్ అన్ఫార్చునేట్లీ నాకు 140 అయితే లాస్ వచ్చింది. సో నిన్న నిన్న చేసింది టాటా మోటార్స్. సో ఇది యాక్చువల్గా వచ్చింది మనకి మోర్ దాన్ 125 వచ్చింది, మోర్ దాన్ 160 వచ్చింది. సో ఆల్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్, వాళ్ళని ట్యాక్సెస్ తీసేసి మనకి క్రెడిట్ చేసిన అమౌంట్ వచ్చేపాటికి 112 రూపీస్ మాత్రమే. అండ్ ఇంకా సో 12 వరకు ఉంది. సో ఈరోజు మనకి ఇంకా సెటిల్మెంట్ ఇదైతే అవ్వలేదు కాబట్టి సో ఇక్కడ వాల్యూ అయితే రావట్లేదు మనకి ట్రేడ్ హిస్టరీలో. సో ఈరోజు మనకి ఇది అయిపోతే సో మేబీ టుమారో మనకి అప్డేట్ అవ్వచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ సమ్మరీ కూడా చూద్దాం. సో మీకు ఏ ట్రేడర్ కానీ ఇంత డీటెయిల్ రిపోర్ట్ అయితే ఎవరు చూపారు మీకు. సో ఇక్కడ చూడొచ్చు. సో టాటా మోటార్స్లో నాకు ఇంతవరకు వచ్చింది 159 రూపీస్ ప్రాఫిట్ 2 daysలో. అండ్ నాకు వెళ్ళిన లాస్ వచ్చేపాటికి 104 రూపీస్ IDFC బ్యాంక్లో. ఓకే. సో టోటల్ 55 ప్లస్ అయితే ఉంది సో లాస్ట్ 2 days కంపేర్ చేసుకుంటే. బట్ ఈరోజు మనకి నేను చెప్తున్నాను కదా సో 265 అయితే వచ్చింది. సో ఆల్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ చేస్తే మనకి నియర్లీ 195 ప్లస్ అయితే అకౌంట్లో క్రియేట్ అవ్వడానికి చాలా 195 ప్లస్ అయితే అకౌంట్లో క్రియేట్ అవుతాయి. సో ఆల్మోస్ట్ నాకు 2 daysలో 260 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇన్ టాటా మోటార్స్ 216 నాట్ 260, ఇట్స్ మోర్ దాన్ 260 లైక్ 300 వరకు. సో నిన్న 112. సో ఈరోజు మనకి 112 అండ్ ఈరోజు ఒక 200 వేసుకుందాం అప్రాక్సిమేట్ లైక్ 312. నాకు ఈ బిఫోర్ లాస్ వచ్చింది 140. సో టోటల్ చేస్తే నాకు టోటల్ 160 ప్రాఫిట్ అయితే ఉంది. సో 3 daysలో నాకు కంప్లీట్ అన్నీ తీసేసుకుంటే నాకు 160 అయితే ప్రాఫిట్లో ఉంది. సో ఇది ఫస్ట్ వీక్ అనమాట. సో నెక్స్ట్ వీక్
చూద్దాం మరి నెక్స్ట్ వీక్ ట్రెండ్ ఎలా అవుతుందో. సో మనకి టుమారో మార్కెట్ అయితే ఉంటుంది. సో ఫ్రైడే అయితే మనకి మార్కెట్ ఉండదు. సో ఆ రోజు రంజాన్ కాబట్టి సో ట్రేడింగ్ సెషన్ కంప్లీట్ హాలిడే ఉంటుంది. అంతే గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీకు కనుక నా ట్రేడింగ్ ఐడియాస్ కానీ సో లేదంటే మీరు ఇంకా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నేను గోయింగ్ ఫార్వర్డ్ అది కూడా ఫాలో అవుతాను. అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే సో ప్లీజ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నా సో అకౌంట్ ఓపెనింగ్కి. సో ప్లీజ్ ఆ లింక్ యూస్ చేసి మీరు అకౌంట్ అయితే ఓపెనింగ్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా అకౌంట్ ఓపెనింగ్లో సో నా మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తున్నా, నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు ఎప్పుడైనా మీరు. సో నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను గైస్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ సో ఇప్పుడైతే నేను ఈక్విటీ సెగ్మెంట్లోనే ట్రేడ్ చేస్తున్నా. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను కమాడిటీ సెగ్మెంట్ కూడా ఎంటర్ అవుతున్నా. సో అది ప్లాన్ అయితే ఉంది. సో మ్యాక్సిమం ఇంకొక 1 మంత్ లేదంటే 1.5 months. సో ఎందుకంటే కమాడిటీ సెగ్మెంట్ అంటే నియర్లీ మనకి మార్జిన్ 25,000 ప్లస్ కావాలి. సో అంత మార్జిన్ ఇప్పుడైతే నా దగ్గర లేదు. సో ఉన్న మనకి యాజ్ యూజువల్ సో అవసరాలు అయితే ఉంటాయి కాబట్టి సో అంత మార్జిన్ అయితే ఇప్పుడు నేను పెట్టట్లేదు. సో ఓన్లీ 5K లెస్ దాన్ 5K అయితే నేను ఈక్విటీ ట్రేడ్ చేస్తున్నా. సో అట్లీస్ట్ నేను ఒక 1,000-1,500 గెయిన్ చేశాను అనుకోండి ఈ మంత్లో. సో నెక్స్ట్ మంత్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో కమాడిటీలో కూడా నేను ఈజీగా వెళ్ళొచ్చు. సో ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనేది. థ్యాంక్ యూ గైస్. సో ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ సజెషన్స్ ఇస్తున్నా అనుకుంటున్నా. అండ్ ట్రేడ్ బుక్ కూడా చూపిస్తున్నా. అండ్ డిస్క్లైమర్ కూడా పెడుతున్నా. సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ అవేర్నెస్ పర్పస్ కూడా. సో నేనైతే బ్లైండ్ కాల్స్ అయితే ఇవ్వట్లేదు. సో ట్రేడింగ్ సెషన్స్ కూడా చూపిస్తున్నా. ఏ టైంకి ఎంటర్ అయ్యాను సో అండ్ ఏ టైం కూడా ఎగ్జిట్ అయ్యాను కంప్లీట్ క్లియర్గా డీటెయిల్స్ మీకు చూపిస్తున్నా గైస్. సో ఎందుకు నేను ఫేక్ చేయడానికి అయితే ఏం లేదు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టుమారో మరి ఇంకో వీడియోలో